అరుణాచల్ శివ తిథులు ఏ విధంగా ఏర్పడతాయండి? రవి మరియు చంద్రుడు మధ్య ఉన్న డిగ్రీల ఆధారంగా మనకి పౌర్ణమి అనేది రవి చంద్రులు కరెక్ట్గా ఎదురెదురుగా ఉన్నప్పుడు పౌర్ణమి యొక్క సంపూర్ణ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు ఎప్పుడైతే రవి డిగ్రీలో ఇక్కడ ఇది పౌర్ణమి కాంబినేషన్ అండి. అదే ఉదాహరణకు చంద్రుడు ఇక్కడ కాకుండా కరెక్ట్గా రవి దగ్గర 15 డిగ్రీల మీద ఉంటే ఇక్కడే సేమ్ సంపూర్ణ అమావాస్య ప్రభావం 15 పాయింట్ అలైన్మెంట్ అయింది కదా, అక్కడ అమావాస్య ప్రభావం బాగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ చంద్రుడు పౌర్ణమి అంటే ఏంది, చంద్రబలం ఉన్నట్టు ఈ మనసు అనేది ఇప్పుడు మనకి చంద్రుడు స్వయం వెలుగు కాదు. మనకు తెలిసిన సైన్స్ ప్రకారం కూడా చంద్రుడు వెలిగేది సూర్యుని కాంతి పడడం వల్లే. అనగా ఈ మనసు మీద రవి అనేవాడు జ్ఞానం కదా, ఈ మనసు మీద జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో మనం ఉత్సాహంగా, జ్ఞానం వల్ల క్రియేటివిటీ అవన్నీ పెరిగేది. ఇక చంద్రుడికి శక్తి పొందుతున్నాడు రవి నుంచి. నవగ్రహాలు కూడా సూర్య కిరణాల ఆధారంగానే శక్తిని పొందుతుంటాయి. అది ఇప్పుడు ఎప్పుడైతే మీకు సందేహం రావచ్చు, మరి సూర్యుడు ఆత్మజ్ఞానము చంద్రుడిని చూస్తూనే జ్ఞానం వచ్చినప్పుడు చంద్రుడు రవితో కలిసినప్పుడు కూడా జ్ఞానం రావాలి కానీ సందేహం రావచ్చు. ఇక్కడ గమనించండి, చంద్రుడు ఆత్మగత జ్ఞానం కదా, ఇక్కడ 2 విధాలు గమనించండి. అమావాస్య వాళ్ళందరూ కొంతమంది ఆత్మవిశ్వాసంగా ఉంటారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆ జ్ఞానం కదా, ఈ చంద్రుడిని మనసు ఏం చేస్తుంది, మాయకులను అవుతుంది. ఈ చంద్రుడిని మాయ అనుకోండి. ఇప్పుడు ఈ చంద్రుడు జ్ఞానంతో కలిసినప్పుడు అంటే జ్ఞానం అనేది కప్పివేయబడుతుంది. ఎప్పుడైతే మాయ అనేది రవితో కలుస్తుందో అప్పుడు మీ యొక్క మనసు అనేది సరిగ్గా పనిచేయదు. ఇదొక కాంబినేషను. మరి రవి కూడా బలం ఉంటుంది కదా, ఈయన ఇప్పుడు మాయ అన్నప్పుడు ఈ మాయని జ్ఞానం కప్పేలేదాన్ని. కొంతమంది చాలామంది ఆత్మవిశ్వాసం మంత్రసాధన ఇక్కడ అమావాస్య ఇప్పుడే చేస్తారు. సో ఇక్కడ ఈ అమావాస్య అనేది చంద్రుడు అరవై అనేది రాశి స్థితి బట్టి, రాశి చక్రంలో గ్రహ ఆధిపత్యం బట్టి. ఎందుకంటే వృశ్చిక లగ్నానికి భాగ్యాధిపతి చంద్రుడు అవుతాడు, దశమాధిపతి రవి అవుతాడు. ఈ కాంబినేషన్ మంచిదే. మనకేంటంటే వెనకాల ముందల రాశి స్వభావ నక్షత్రాలు ఈ ఆధారంగా అమావాస్య ఫలితం చెప్పాలి. కాబట్టి అమావాస్య నాడు చంద్రుడు కాబట్టి చంద్రుడు అనేది పారే నీరు కాబట్టి అక్కడ చంద్ర ప్రభావం అంతమవుతుంది కాబట్టి ఫాస్ట్గా ఉండరు. అంటే చంద్రుని యొక్క ప్రభావం ఆగిపోతుంది, శక్తి లేదని కదా అక్కడ అర్థం. ఇదే విధంగా మనం గ్రహించాల్సిందంటే ఇప్పుడు రవి నుంచి ఏ గ్రహం సప్తమంలో ఉన్న రవి యొక్క పూర్తి అనుగ్రహం కలుగుతుందా అని మీరు అలాంటిది ఆలోచించమాకండి. ఇక్కడ లాజిక్ ఏంటంటే చంద్రుడు మనసు కాబట్టి మనసు మీద జ్ఞానం ప్రకాశించాలి. మనకి గురువుని తీసుకుందాం. గురువు జ్ఞానం కదా, పంచమ స్థానం పూర్వ పుణ్యస్థానం కదా, కాలచక్రంలో రవి అనేవాడు జ్ఞానం పంచమ స్థానం. ఈ రవికి గురువు 5లో ఉంటే మీ యొక్క జ్ఞానం ప్రకాశిస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఇది మేషలగ్నం అనుకోండి. ఇక్కడ మేషలగ్నానికి గురువు ఇక్కడ ఉన్నాడు. మనకి గురువు ఏంటి, పంచమ దృష్టితో చూస్తే చాలా పుణ్యం. గురువు 9వ దృష్టి కంటే 5వ దృష్టితో చూస్తే బిడ్డలాగా కాపాడతాడు. గురువు సంతానకారకుడు కూడా కాబట్టి ఈ యొక్క రవి యొక్క పుణ్యం ఆత్మజ్ఞానం నుంచి 5వ స్థానంలో ఉంది. గురువు అనేవాడు దైవం, అది ఈ రవి అనేవాడు జ్ఞానం. ఇప్పుడు మనకి ఈ యొక్క 5వ దృష్టితో గురువు లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటి, మనకి ఐశ్వర్యం కలగడానికి ఇది ఒక కాంబినేషను. కానీ అదే గురువు ఇక్కడ ఉంటే మేషలగ్నానికి గురువు అనేవాడు జ్ఞానానికి ఐశ్వర్యం ఎలా ఇస్తాడు, ఇవ్వడు కదా. ఇక్కడ ఉంటే రిలేషన్షిప్స్ జ్ఞానం వస్తుంది, సంపాదనలాగా వస్తుంది. ఇక్కడ ఉంటే గురువు ఇక్కడ రవిని చూస్తాడు, నీకు ఈ యొక్క రవి క్వాలిటీస్ వృద్ధి చెందుతాయి. కానీ ఐశ్వర్యానికి రవి అనే గురువు అనేవాడు రవి నుంచి 5లో ఉండి గురువు 5వ దృష్టితో ఎక్కడ చూస్తాడో అది చాలా బలంగా ఉంటుంది. ఇంకా నేను చాలా వివరంగా తెలియజేస్తానండి, ఒక సింపుల్ ఉదాహరణతో తెలియజేస్తాను వేరే వీడియోలో. దయచేసి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్స్ కామెంట్స్ చేయండి అండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా యొక్క ఛానల్ని, వీడియోస్ని. అరుణాచల్ శివ.